తిరుమల లడ్డు కల్తీ వివాదంలో సుప్రీంకోర్టు అభిప్రాయపడుతున్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరగాలన్నారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. లడ్డు కల్తీ విషయం వెలుగు చూడగానే సీబీఐ విచారణ జరపాలని అందరికంటే ముందు కేంద్రానికి కాంగ్రెస్ పార్టీనే లేఖ రాసిందన్నారు. ఇక గవర్నర్ను కలిసి ఇందుకోసం చొరవ తీసుకోవాలని కోరామని, అలాగే లడ్డూ కల్తీ విషయాన్ని సుమోటోగా తీసుకుని విచారణ చేయాలని సీజేఐకి కాంగ్రెస్ లేఖ రాసిందని గుర్తు చేశారు. సీబీఐ దర్యాప్తు జరపాలన్న కాంగ్రెస్ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. లడ్డూ కల్తీ అంశంపై రాజకీయం చేయొద్దని, మతం రంగు పులమొద్దని చంద్రబాబు, పవన్, జగన్ కి కాంగ్రెస్ ముందే చెప్పిందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు రాష్ట్రం చేస్తున్న సిట్టు దర్యాప్తు కేంద్ర దర్యాప్తు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు మూడున్నట్లు అర్థమవుతుంది. కానీ మీకు జ్ఞాపకం ఉందో లేదో, అందరికంటే ముందు లడ్డు కల్తీ విషయం బయటపడిన వెంటనే సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మొట్టమొదట అడిగింది మేమే, కాంగ్రెస్ పార్టీ. సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని కాంగ్రెస్ పార్టీ యూనియన్ గవర్నమెంట్ కి లేఖ కూడా రాసింది. గవర్నర్ గారిని కూడా కలిసి వారు కూడా ఇంటర్వ్యూన్ అయ్యి సిబిఐ ఎంక్వైరీ కోసం ప్రయత్నించాలని అడగడం జరిగింది. సుప్రీంకోర్టు తీరు చూస్తుంటే సుప్రీంకోర్టు రాష్ట్రం చేస్తున్న సిట్టు దర్యాప్తు కేంద్ర దర్యాప్తు జరగాలి అన్న రీతిలో సుప్రీంకోర్టు మూడున్నట్లు అర్థమవుతుంది. కానీ